అయిపోయింది. కానీ ఆ యొక్క జీవితంలో ఎంత తారుమారైపోయినా, అయ్యో నేను చిన్నప్పటి నుంచి దేవుడికి ప్రార్థన చేస్తున్నానే, నా తండ్రి ఎంతో దేవుడి మీద నమ్మకం ఉంచాలని చెప్తూ ఉన్నారే, కానీ దేవుణ్ణి కలిగి ఉన్నా కూడా, దేవుడి మీద నమ్మకం ఉన్నా కూడా, దేవుడి యందు విశ్వాసం ఉన్నా కూడా నా జీవితం ఏంటి ఇలా అయిపోయిందని యోసేపు ప్రశ్నించుకోలేదు. కానీ దేవుడి మీద ఆధారపడ్డాడు. దేవుడి మీద ఆధారపడ్డాడు. ఒక్క రోజులో నా జీవితం తారుమారైపోయింది, కానీ నేను దేవుడి మీద ఆధారపడతాను. నిజంగా యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళకపోతే, తారుమారు అవ్వకపోతే తన జీవితం ఒక ప్రధానిగా అయ్యేవాడా? ఒక్క రోజులని తన జీవితం తారుమారయ్యి దేవుడి మీద ఆధారపడకపోతే ప్రధానిగా అయ్యి సమస్త దేశాలకు ఆ యొక్క కాలంలో ఆహారాన్ని ఇచ్చేవాడా? దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. నీ జీవితం ఒక్క రోజులో తారుమారైపోయిందా? దేవుణ్ణి విడిచిపెట్టద్దు. ఎందుకో తెలుసా? ఆ యొక్క దైవిక ప్రణాళిక నెరవేరడానికి అదే మొదటి మెట్టు.